హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని కోరిన దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ఎన్నికల్లో వరిధాన్యంకు 500 బోనస్ ఇస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం నేడు సన్నధాన్యంకు ఇస్తామని రైతులను డోకా చేశారని దుబ్బాక ఎమ్మెల్యే సిద్దిపేట జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కొత్త ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు. గులాబీబాస్ కేసీఆర్ పిలుపు మేరకు దుబ్బాకలో నిర్వహించిన రైతు ధర్నాలో ఎమ్మెల్యే పాల్గొని ఆందోళన చేపట్టారు. ఎన్నికల సమయంలో వరిధాన్యంకు 500 బోనస్ ఇస్తామని గద్దెనెక్కారు. వానాకాలంలో ఇవ్వలేదు, యాసంగిలో కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. నేడు సన్నధాన్యంకు మాత్రమే ఇస్తామని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. యాసంగిలో సన్నధాన్యం పండుతుందా అని ఆయన ప్రశ్నించారు. ఈ సంవత్సరం యాసంగిలో 30% పైగా పంట పొలాలు ఎండిపోయాయి, దిగుబడులు కూడా తగ్గాయని, వచ్చిన ధాన్యంను కూడా కొనుగోలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల కోసం ప్రాజెక్టులు నిర్మించి సాగునీళ్లు ఇచ్చారని, మిషన్ కాకతీయ ద్వారా చెరువులు కుంటలు బాగు చేసుకున్నామని, 24 గంటల కరెంటు ఇచ్చామని, రైతు బంధు రైతు బీమా పథకాలు అమలు చేశామని ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వ తీరును గుర్తు చేశారు. రైతు వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వంను 500 బోనస్ ఇచ్చే వరకు అడుగడుగునా నిలదీయాలన్నారు. అబద్ధాల కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఇది వాస్తవం. నిజంగా మరి ఎన్ని సంవత్సరాలు కష్టపడి 10 ఏళ్ల నుంచి తెలంగాణ 2014 నుంచి మరి మొన్నటి వరకు కూడా కేసీఆర్ ఉన్న రోజులు రైతులు మంచిగా కంటి నిండా నిద్రపోయి కడుపు నిండా అన్నం తిని సంతోషంగా ఉన్నారు. ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడైతే వచ్చిర్రో వాళ్ళ సర్కార్ వచ్చిన తర్వాత మళ్ళీ కష్టాలు స్టార్ట్ అయినాయి. తెలంగాణ రాకముందు ఏ విధమైన కష్టాలు ఉండనో మళ్ళీ అదే కష్టాలు చూడాల్సిన దౌర్భాగ్యం మళ్ళీ ఈ కాంగ్రెస్ పాలనలో మరి 100% ఇది వాస్తవం. ఎందుకంటే మరి నేను పండించిన ప్రతి క్వింటాలుకు 500 రూపాయలు మరి బోనస్ ఇస్తా అని చెప్పి ప్రకటించి పాపం అమాయకులు రైతులు నమ్మిండ్రు. ఈరోజు నమ్మినందుకు మరి నిట్టడ ముంచిన మరి రేవంత్ రెడ్డి మరి తప్పకుండా ఈరోజు ఏదైతే నువ్వు మాట మార్చినవో అది ప్రజల ముందుకు వచ్చి క్షమాపణ చెప్పి ముక్కు నాలకేసే విధంగా నువ్వు చేయాల్సిన అవసరం ఉన్నది. ఇది చాలా దుర్మార్గమైన ప్రక్రియ. ఇప్పటి వరకు మరి మేము కూడా 10 ఏళ్ళు పాలించినాము. ఏ రోజు కూడా మరి కేసీఆర్ గారు రైతుల గురించి ఒక్క తప్పుడు మాట మాట్లాడలేదు. రైతులు సంతోషంగా ఉండాలన్నాడు. ప్రాజెక్టులు కట్టించినాము, కాలువలు తీపిచ్చినాము, మిషన్ కాకతీయ కానీ మరి ఆ భగీరథ కానీ ఇవన్నీ కూడా ప్రజల కోసము, మా రైతుల కోసము, మా పేదవారి కోసం చేసిన ప్రభుత్వం మా ప్రభుత్వం. మరి నువ్వు మాయమాటలు చెప్పి ఇంకా నేను మెరుగైన పాలన చేస్తా అని చెప్పి మరి ఇన్ని అబద్ధాలు ఆడి ఈరోజు సన్నవడ్లు వండిస్తేనే మరి నేను 500 ఇస్తాను, చాలా మూర్ఖత్వం. ఈరోజు నువ్విచ్చుడు కాదు, సన్నవడ్లు వండించిన వాళ్ళకు రైతులు మరి రైసు మిల్లర్లే 3000 రూపాయలకు క్వింటాలు ధాన్యం కొట్టుండ్రు. మరి సన్నవడ్లకు అంత డిమాండ్ ఉన్నది. మరి ఈరోజు మరి నువ్వు ఎట్లాగో మా దగ్గర రారు. ఈ రోజు వరకు ఎక్కడ కూడా మరి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఏ కేంద్రాలు ఉన్నాయో ఎక్కడ కూడా సన్నవడ్లు ఉన్నాయి. మరి నువ్వు కూడా ఒక రైతువు, మరి సన్నవడ్లు యాసంగి వండిస్తారా, వానకాలం వండిస్తారా, అది కూడా నీకు తెలియనప్పుడు మరి ఈరోజు సన్నవడ్ల కోసం మాట్లాడడం అనేది అంతకంటే దుర్మార్గమైన చర్య లేదు. సన్నవడ్లు పండేదే మరి వర్షాకాలంలో, యాసంగిలో దొడ్డు వడ్లు తప్ప మరి సన్నవడ్లు వండాయి. మరి పండని పంటకు నేను సబ్సిడీ ఇస్తా అంటే ఇలా ప్రజలందరూ కూడా చూస్తున్నారు. మరి రైతులు ఖచ్చితంగా మరి నీ పని చెప్తారు. నేను ఎప్పుడో మరి వడ్లను కదా గుమ్మిలేసి మూత పెట్టినట్టు నిన్ను కూడా గుమ్మిల్లో కాగుల్లో వేసి మూత పెడతారు. ఇది తథ్యం. తప్పకుండా జనాలు మరి కాంగ్రెస్ను ఇప్పటికే చీగొట్టిండ్రు. మరి ఇప్పటికైనా మరి నువ్వు క్షమాపణ చెప్పి మరి ఎన్ని క్వింటాల వడ్లు వండియో, ఎన్ని టన్నుల వడ్లు వండియో పూర్తిగా వరిధాన్యానికి 500 రూపాయలు నువ్వైతే మాట ఇచ్చినావో ఆ మాట తప్పకుండా మరి ఇస్తేనే బాగుంటుంది. ఖచ్చితంగా మేము రైతుల పట్ల మేము పోరాటం చేస్తాం. ఇది మా రైతు ప్రభుత్వం. ఖచ్చితంగా రైతులకు మేము అండగా ఉంటాం. 500 రూపాయలు ఇచ్చే వరకు కూడా మా పోరాటం ఆగది. జై తెలంగాణ. శ్రీ అవధూతాశ్రమము, బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల. ఆశ్రమములో గోసేవ, గోవుల దానము స్వీకరించుట, మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును. మూలికా వైద్యము, గోపంచగవ్య వైద్యము చేయబడును. యంత్రములు, తావీదులు ఇవ్వబడును. శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు, పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు.
చేరదలిచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374 9618034 138.